హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఈ ప్లాంట్ చూసారా? ఈ ప్లాంట్ పేరు జెడ్ ప్లాంట్, జేజీ ప్లాంట్, జేడ్ ప్లాంట్. ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి ఈ ప్లాంట్కి. ఈ ప్లాంట్ చూడండి, కొమ్మ నుంచి ఆకు నుంచి మనం మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఒక ప్లాంట్ ఉంటే చాలు, చాలా ప్లాంట్ని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో రెండు వెరైటీలు ఉంటాయి. ఇది కొంచెం పెద్ద ఆకుది, దీంట్లో చిన్న ఆకు కూడా ఉంటుంది. చూడండి, ఇది ఇప్పుడు ఏ విధంగా పాతుకోవాలో, ఏమేం సాయిల్ కలపాలో నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాయిల్ ఎలా కలిపానంటే, నేను కొంచెం ఇసుక, కోకోపిట్టు, మట్టి ఈ మూడు కలిపానమాట. ఇసుక వేసాను, కోకోపిట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇసుక, కంపోస్టు ఈ మూడు కలిపి నేను మామూలుగా నార్మల్ మట్టి, మనకి ఏ మట్టి దొరికితే ఆ మట్టి కూడా వేసుకోవచ్చు. ఈ నాలుగు శుభ్రంగా కలిపేసుకోవాలి. ఈ ప్లాంట్ నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు, దుర్గా గారని, ఆవిడ ఇచ్చారనమాట. అసలు ఎప్పుడో నేను కొమ్మ అడిగాను అనమాట. చాలా పెద్ద ప్లాంట్ ఉండేది, పెద్ద కుండీలో, కుండీ అంతా మొత్తం స్ప్రెడ్ అవుతుంది, చాలా బాగా వస్తుంది అనమాట. ఒక్క మొక్క ఉంటే చాలు. ఆ కుండీ ఎవరో పట్టుకెళ్ళిపోయారంట పాపం. చిన్న మొక్క ఉంటే మొత్తం అంతా నాకు ఇచ్చేసారనమాట. చాలా థ్యాంక్ యూ దుర్గా గారు. ఎందుకంటే ఈ మొక్క చాలా కాస్ట్ కదా, అందరికీ తెలిసిందే. ఆవిడ నా దగ్గరైనా ఉంటుందని ఆ మొక్క నాకు ఇచ్చారనమాట. ఆవిడకి కావాలంటే నేను కొంచెం పెరిగిన తర్వాత ఒక మొక్క ఇస్తాను. ఆల్రెడీ 3 కుండీల్లో పాతాను, ఒక మొక్క ఆవిడకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ మట్టి అంతా నేను ఈ కుండీల్లో వేసుకున్నాను. హోల్స్ పెట్టుకోవాలి, కొంచెం పెద్ద హోల్సే పెట్టాలన్నమాట. పెట్టుకుని కుండీల్లో మట్టి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇది దుంప కూడా ఉంటుంది. దీనికి దుంప వస్తుందో లేదో తెలియదు. నేను ఈ ప్లాంట్ అయితే ఫస్ట్ టైం పాతున్నాను. దీనికి ఈ వేర్లు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసి ఇప్పుడు మనం దాన్ని సపరేట్గా తీసుకుందాం. అవి 3-4 మొక్కలు, మధ్యలో కొన్ని కొమ్మలు తీసేస్తారు. 3 మొక్కలు ఉన్నాయి, దాన్ని సపరేట్గా విడదీద్దాం. ఇప్పుడు ఇది చూసారా, దుంపతోటి ఉందన్నమాట. ఏదో మన బంగాళాదుంపల్లా కనిపిస్తున్నాయి, పొటాటోస్ ఉంటాయి కదా, అలా కనిపిస్తున్నాయి అన్నమాట. దీన్ని కొంచెం కట్ చేసి అప్పుడు మనం జాగ్రత్తగా తీద్దాము. ఇవి ఆకు నుంచి కూడా వస్తాయంట. ఆకు, కొమ్మ ఏదైనా బ్రతుకుతుంది, చాలా ఈజీగా బ్రతుకుతుంది. నేను మామూలుగా వేయలేదు కానీ చూసానమాట. చాలా ఆకుతో కూడా పెంచుతున్నారు. మనం కూడా వేద్దాం, ఫస్ట్ టైం వేద్దాము, వస్తుందో లేదో చూద్దాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం దీని ప్రయోగం చేయడం. చూడండి, దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పీసు కట్ చేశాను నేను, 4 కట్ చేశాను ఇలాగా. ఈ అడుగున లీవ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుందాము. ఇవి మనం ఇసుకలో పెడదాం, మొక్కలు వస్తాయి. ఇలా లీవ్స్ తీసేసి అప్పుడు అవి ఇసుకలో పాతుకుందాం. నేను ఫస్ట్ టైం పాతున్నాను, వస్తున్నాయని చూపిస్తున్నారు కదా, అందుకని నేను 4 ఆకులు కట్ చేసి ఇసుకలో పెట్టుకుందామని కట్ చేశాను. ఇలా సపరేట్ చేసేసుకోవాలి. 3 మొక్కలు వచ్చాయి. అవి కొన్ని ఆకులు కట్ చేసుకున్నాను, కొన్ని కొమ్మలు ఉన్నాయన్నమాట, అవి కూడా పెట్టుకుందాం. వీటిలో కుండీలకి హోల్స్ పెట్టుకోవాలి, కొంచెం పెద్ద హోల్స్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇది కిందన దుంప వస్తుంది కదా, అందుకని హోల్స్ పెద్దది పెట్టుకుంటే మనం ఎన్ని నీళ్ళు పోసినా కిందకి వెళ్ళిపోతుంటాయి. చూడండి ఎలా దుంప ఉందో. దీన్ని కొంచెం మట్టి వేసుకుని ఇప్పుడు మొక్క పెట్టుకుని మళ్ళీ మట్టి వేసుకుందాం. ఇదేంటంటే కొంచెం పైకే పాతుకోవాలి, మరి అడుక్కు పెట్టేయకూడదు. ఎందుకంటే ఆ మొదటి నుంచి మళ్ళీ సిగురులు వస్తాయన్నమాట, త్వరగా వస్తాయి. అలా కొంచెం పైకి పెట్టుకుని మొక్క పాతుకుంటే. నెక్స్ట్ దీంట్లో కూడా మట్టి వేసేసుకుందాం. ఈ మొక్కలు పెంచినప్పుడు మనము ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా మొక్కలు చేసుకోవచ్చని నేను చాలా వాటిల్లో చెప్పాను. ఎందుకంటే మనం ఏదైనా కొమ్మ నుంచి ఇప్పుడు ప్రతి మొక్క వస్తుందన్నమాట. మామిడి మొక్క కూడా పెంచేస్తున్నారు కొమ్మ నుంచి.
ఇప్పుడు వీటినైతే నేను ఫస్ట్ టైము కొమ్మ నుంచి పాతుతున్నాను. కొమ్మలు కూడా పెట్టుకుందాం, వేరొచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా సగం సగం మట్టి వేసుకుని అప్పుడు మొక్క పెట్టుకోవాలి. పైకి కింద నుంచి సిగిరి వస్తుంది కదా, అందుకని సగం వేసిన తర్వాత అప్పుడు పైనే మొక్క పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మొక్కలు పెట్టేస్తాను. చూడండి 3 మొక్కలు చక్కగా ఎంత బాగున్నాయో. ఇంకా ఇవి మిగిలిపోయాయి కదా, ఇవి కూడా పాతేసుకుందాం. చూద్దాం ఇవి వస్తాయేమో కొమ్మలు అన్నమాట. చూడండి ఉన్న దీంట్లో మట్టి వేసుకుని వాటిలో పెట్టుకుందాం ఇప్పుడు అన్నీ. ఈ జెడ్ ప్లాంట్ చాలా ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట. మొక్క మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇది. ఇలాంటి మొక్కలు మనం పెంచుకుని ఇంటి లోపల పెట్టుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కూడాను. కొంచెం ఇండోర్ ప్లాంట్ అంటే మొత్తం నీడలో పెట్టకూడదు, ఎండలో లైట్గా ఎండ తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ అంటారు కానీ వాటికి కూడా కంపల్సరీ ఎండ తగలాలి. ఒక్కరోజు 2 రోజులు 1 వీక్ వరకు పనిచేస్తుంది ఇంట్లో పెట్టుకోవడానికి. తర్వాత ఏమవుతుందంటే ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట. కంపల్సరీ వారానికి ఒకసారి ఎండ తగలాలి. కొన్ని మొక్కలు ఉంటాయి 15 రోజులు 1 మంత్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని మొక్కలు అయితే జేడ్ ప్లాంట్స్ అయితే ఆకులు రాలిపోతాయి. నేను చాలాసార్లు చిన్న ఆకుది పెట్టాను, నాకు ఆకులు రాలిపోయి మొక్క అయితే చచ్చిపోయిందనమాట. అది కూడా కొమ్మ నుంచి చాలా బాగా వస్తాయి. అవి చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఆ ప్లాంట్ అయితే నా దగ్గర ఉండేది. ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. ఈ జేడ్ ప్లాంట్, జెడ్ ప్లాంట్. వీటికి చాలా పేర్లు ఉన్నాయి కదా, ఒక మొక్కకి బోల్డ్ అని పేర్లు ఉంటాయి. ఈ లీవ్స్ కూడా పాతుకుందాం. నేను ఓన్లీ ఇసుక ఒకటే వేసాను అనమాట. ఇసుకలో త్వరగా వస్తుంది వేరు కదా, అందుకని ఇసుక ఒకటే వేసి ఆకులను కూడా మనం పాతేసుకుందాం. నిజంగా ఆకులు వస్తే బోల్డ్ అని మొక్కలు వస్తాయి అన్నమాట. ఆకు నుంచి చాలా మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు, కానీ వాటి కేర్ తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. మనం ఇలా పాతేసి వదిలేయకూడదు. ఆ ఇసుక వేసాం కదా, ఫుల్గా వాటర్ వేసేయాలి. దాంట్లో ఏమన్నా ఫంగస్ ఉంటే అంతా పోతుంది అనమాట. డ్రైన్ హోల్స్ మట్టుకి ఎక్కువ పెట్టుకోవాలి. వీటికి ఇండోర్ ప్లాంట్స్కి ఏంటంటే హోల్స్ ఎక్కువ పెట్టుకుని వాటికి 15 రోజులకు ఒకసారి ఎక్కువ వాటర్ పోయాలన్నమాట. ఏమన్నా ఫంగస్ పడితే అది బయటకు వెళ్ళిపోతుంటుంది. ఈ విధంగా నేను మొక్కలన్నీ పాతేసాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఆవిడని మొక్కలు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనకి ఏ గిఫ్ట్లు ఇచ్చినా నాకు ఒక మొక్క ఇస్తే చాలు, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. గిఫ్ట్లు ఏం అక్కర్లేదు, నాకు ఎవరిచ్చినా మొక్క ఇస్తే చాలు, చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు మొక్కలు అంటే అంత ఇష్టం. చూడండి చక్కగా జేడ్ ప్లాంట్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. జెడ్ ప్లాంట్ 3 వచ్చాయన్నమాట. 3 పాతుకున్నాను. కర్మవన్నీ కొమ్మలు ఆకులు పెట్టాను. ఒక 15 డేస్కి 1 మంత్ పడుతుంది అనుకుంటాను ఈ వేరులు రావడానికి. 15 డేస్కే వచ్చేస్తాయి లీవ్స్. ఇసుకలో పెట్టాం కదా, బాగానే వచ్చేస్తాయి అన్నమాట. చూద్దాం ఎలా వస్తాయో. మీకు వచ్చినప్పుడు నేను ఆ లీవ్స్ కూడా సపరేట్గా మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటన్నది. మన బాస్కో చూడండి చుట్టూ తిరిగేస్తాడు. వీడియో కోసం తిరుగుతాడో వీడు ఎందుకు తిరుగుతాడో అర్థం కాదు. నేను కూర్చుంటే చాలు కెమెరా పట్టుకున్న చుట్టూ తిరిగేస్తుంటాడు అనమాట. ఈ విధంగా చూడండి చక్కగా ఎలా కనిపిస్తుందో. ఇసుకలో పెట్టాను కదా, ఇది కొంచెం దలసరగా ఉంది ఆకైతే, త్వరగానే వస్తుంది అనిపిస్తుంది. కింద నుంచి కూడా చాలా పుష్గా వస్తుంది మొక్క, కుండీ నిండా వస్తుంది అనమాట. ఇది కొంచెం చిన్న కుండీల్లో 2 చిన్న కుండీల్లో పాతాను, ఒక పెద్ద కుండీ కదా, అది కొంచెం పెద్ద అయిన తర్వాత తీసేసి కొంచెం పెద్ద దాంట్లో పాతుకుంటే బాగా వస్తుంది అనమాట. మొక్కలు స్ప్రెడ్ అవుతాయి కొంచెం పెద్ద దాంట్లో పాతుకుంటే. కొంచెం వెంటనే చిన్న మొక్కలు వెంటనే పెద్ద దాంట్లో పాతకూడదు. ఇలా చిన్న దాంట్లో పాతుకుని కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, పెద్ద కుండీలోకి. ఇలా కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోయకుండా. కింద దుంప ఉంది కదా, తక్కువ వాటర్ పడుతుంది దీనికి, తక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, జెడ్ ప్లాంట్ ఏ విధంగా పాతుకున్నామో, ఏమేమి సాయిల్ ఇచ్చామో ఇవన్నీ వీడియో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.